ఆనంద గుడిలో జరిగింది మొత్తం కూడా రాజేశ్వరకి చెప్పడంతో రాజేశ్వర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే దర్శన్ దర్శన్ అని చెప్పి దర్శన్ని పిలవడంతో దర్శన్ అక్కడికి వస్తాడు. ఏంటి నాన్న అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటే, గుడిలో నువ్వు ఏం చేయబోయావో నీ ఘనకార్యం మొత్తం కూడా మీ అమ్మ నాతో చెప్పింది. అసలు మేము నిన్ను పెంచిన విధానం ఏంటి, నువ్వు ప్రవర్తిస్తున్న తీరేంటి దర్శన్, నువ్వు నీ భార్య శరణ్య ఉండగా ఆ సమీర మెడలో తాళి కట్టాలని చూడడం ఏంటి, సమయానికి ఈరోజు మీ అమ్మ రాకపోయి ఉండుంటే ఈరోజు మన ఇంటి పరువు పొయ్యి ఉండేది. ఆనంద భైరవి గారి కొడుకు భార్య ఉండగానే మరొక అమ్మాయి మెడలో తాళి కట్టాడంటూ మీడియా మొత్తం కూడా కోడై కూసి మన ఇంటి పరువు తీసి ఉండేది అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. ఇక దాంతో దర్శన్, నాన్న మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, సమీర నా ప్రాణం, సమీరని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మా ఇద్దరిని విడదీయాలని చెప్పి అమ్మ ఎన్నో ప్రయత్నాలు చేసింది. సమీర ఏ తప్పు చేయకపోయినా తనని అన్యాయంగా పోలీస్ స్టేషన్లో పెట్టించి తనని పోలీసులతో కొట్టించింది. అందుకే తన మీద జాలితో తనకి ఒక మంచి జీవితం ఇవ్వాలనుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను నాన్న అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రాజేశ్వరరావు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు దర్శన్, మీ అమ్మ ఎటువంటి ఆలోచన లేకుండా ఏ నిర్ణయం తీసుకోదు. సమీరని అరెస్ట్ చేయించిందంటే ఖచ్చితంగా ఆ సమీర ఏదో చేసే ఉంటుంది, అందుకే మీ అమ్మ అటువంటి పని చేసి ఉంటుంది. అయినా మీ అమ్మ చిన్నప్పటి నుండి నిన్ను ఎంత ప్రేమగా చూసుకుందో అదంతా కూడా మర్చిపోయావా దర్శన్? అమ్మ మాటను ఎప్పుడూ కూడా జవదాటని నువ్వు మొట్టమొదటిసారి అమ్మను ఎదిరించి మరీ ఆ సమీర మెడలో తాని కట్టబోయావంటే నువ్వు ఎంతకి దిగజారిపోయావో నేను అర్థం చేసుకోగలను. ఈరోజు నువ్వు చేసిన పనికి నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. ఇక దాంతో దర్శన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఆనంద, నువ్వు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత నా మనసుకి చాలా బాధ కలుగుతుంది. నేను అలా కాసేపు బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి రాజేశ్వరరావు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆనంద దర్శన్ని దగ్గరికి తీసుకొని, నాన్న దర్శన్, మీ నాన్నకు నీ గురించి ఏదో చెడుగా చెప్పాలనేది నా ఉద్దేశం కాదు, కాకపోతే కొడుకు దారి తప్పుతున్నప్పుడు వాణ్ణి సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మా మీద ఉంది. శరణ్య నిన్ను ఈ ఇంటిని నమ్ముకొని కోడలుగా అడుగుపెట్టింది. అటువంటి శరణ్యకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు జరిగినవన్నీ నువ్వు కూడా మర్చిపో, నేను మర్చిపోతాను. అసలు సమీర అనే అమ్మాయి నీకు పరిచయం లేదనుకో. ఇప్పటి నుండి నీ భార్య శరణ్యని నువ్వు కొత్తగా ప్రేమించడం మొదలుపెట్టు. ఒక్కసారి శరణ్యని నువ్వు అర్థం చేసుకోవడం మొదలుపెట్టావంటే తను ఎంత మంచిదో నీకే అర్థమవుతుంది అని చెప్పి ఆనంద భైరవి దర్శన్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ మనసులో, అమ్మ నువ్వు ఆ శరణ్య గురించి ఎన్నన్నా చెప్పు, నాకు తనంటే ఎప్పటికీ నచ్చదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత లీలావతి అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటుంది. ఆనంద, ఏంటి ఇక్కడ డిస్కషన్ అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, మరేం లేదక్క, దర్శన్కి శరణ్యకు ఈరోజు దిష్టి పోవాలని చెప్పి మళ్ళీ పెళ్లి జరిపించాను కదా, అలాగే ఈరోజు రాత్రికి కార్యం కూడా జరిపిద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి, చాలా మంచి నిర్ణయం ఆనంద, వాటన్నిటికీ సంబంధించిన ఏర్పాట్లన్నీ నా కోడలు అనన్య ఉంది కదా, అనన్య రోహిత్ చూసుకుంటారులే అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక అనన్య అటువైపుగా వెళ్తూ ఉండగా, అనన్య ఒకసారి ఇలా రా అని చెప్పి లీలావతి లాన్లోకి పిలుస్తూ ఉంటుంది. రోహిత్ కూడా వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆనంద అనన్యతో, అనన్య ఈరోజు దర్శన్కి శరణ్యకు మళ్ళీ పెళ్లి జరిగింది కాబట్టి రాత్రికి వాళ్ళకు కార్యం ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. శోభనం గదిని నువ్వు రోహిత్
ఇద్దరూ కలిసి డెకరేట్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనన్య నేను అత్తయ్య గారు అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో రోహిత్ ఎందుకు అంతలా షాక్ అవుతున్నావు, రూమ్ డెకరేట్ చేయమనే కదా నిన్ను అడిగింది అని చెప్పి అంటూ ఉంటాడు. మరేం లేదండి, అంటే డెకరేట్ చేయడం నాకు అంత బాగా రాదు కదా, అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అదేమీ పెద్ద బ్రహ్మ విద్య కాదులే, నేను ఉంటాను కదా, హెల్ప్ చేస్తాను, ఈజీగా డెకరేట్ చేయొచ్చు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. అనన్య ఎలాగో పెళ్ళి నీ చేతుల మీదుగా చేశావు, అలాగే శరణ్యని శోభనపు పెళ్లి కూతురుగా నీ చేతులతోనే రెడీ చేయాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. లీలావతి రోహిత్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక లీలావతి ఏంటి ఆనంద నువ్వు అనేది, అనన్య చేతుల మీదుగా పెళ్లి జరగడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే రోహిత్ కూడా అవును పిన్ని, అసలైనా నువ్వు దర్శన్కి శరణ్యకు పెళ్లి జరిపించే విషయం మాకే తెలీదు, అనన్యకి ఎలా తెలిసింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అనన్య మర్యాదగా నిజం చెప్పు, అసలు వాళ్ళిద్దరికీ పిన్ని పెళ్లి జరిపిస్తుందని నీకెలా తెలుసు, ఆ టైంకి నువ్వెందుకు అక్కడ ఉన్నావని చెప్పి రోహిత్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద అనన్య వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక దాంతో అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇప్పుడు కానీ జరిగింది మొత్తం కూడా ఈ ఆనంద ఆయనకి అత్తయ్యకి చెప్పేస్తే వీళ్ళిద్దరూ నన్ను ఇప్పటికిప్పుడే ఇంట్లో నుండి బయటకు గెంటేస్తారు అని చెప్పి అనన్య భయపడిపోతూ ఉంటుంది. చెప్పవే అనన్య, నువ్వు గుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చావు కదా, సరిగ్గా అదే టైంకి నేను కూడా అక్కడ వాళ్ళకి పెళ్ళి జరిపిస్తూ ఉండడంతో నువ్వు నా చెల్లెల్ని నేనే పెళ్లి కూతుర్ని చేస్తానంటూ దగ్గరుండి మరి శరణ్యని పెళ్లి కూతురుగా రెడీ చేసి పీటల మీద కూర్చోబెట్టావు కదా, మరి ఆ విషయం చెప్పడానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. అవునండి, అత్తయ్య గారు చెప్పిందే కరెక్ట్, నేనే నా చేతులతో శరణ్యని పెళ్లి కూతురుగా రెడీ చేసి పీటల మీద కూర్చోబెట్టాను. ఎంతైనా శరణ్య నా చెల్లెలు కదండి, దాని జీవితం బాగుండాలనే కదా నేను కోరుకుంటానని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. సరే పద, గది డెకరేట్ చేయడానికి చాలా వస్తువులు తీసుకుని రావాలి, నేను వెళ్ళి పూలు ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ కూడా తీసుకుని వస్తాను, నువ్వు శరణ్యని రెడీ చేస్తూ ఉండు అని చెప్పి రోహిత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత అనన్య శరణ్య దగ్గరికి వచ్చి నిన్ను శోభనప్పు పెళ్లి కూతురుగా రెడీ చేయాలట, పద రెడీ చేస్తాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య చిటికలు వేస్తూ అనన్యతో అక్క, నువ్వు సమీరతో దర్శన్ గారికి పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేద్దామని చూసావు, కానీ మా అత్తయ్య గారు చూసావా చివరి నిమిషంలో అమ్మవారిలాగా వచ్చి నన్ను నా జీవితాన్ని కాపాడారు, నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నీ చేతులతోని నన్ను పెళ్లి కూతురుగా రెడీ చేయించి పీటల మీద కూర్చోబెట్టారు, ఇప్పటికైనా మా అత్తయ్య పవర్ ఏంటో నీకు అర్థమైందనుకుంటా, ఇంకెప్పుడైనా నాకు దర్శన్ గారికి మధ్య చిచ్చు పెట్టాలని చూసినా, నా కాపురాన్ని కూల్చేయాలని చూసినా ఇప్పటిలాగా నేను సహించను, మా అత్తయ్య గారు కాదు ఈసారి నేనే నీకు బుద్ధి చెప్తాను అని చెప్పి శరణ్య అనన్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటే మీ అత్తయ్యని చూసుకొని రెచ్చిపోతున్నావని చెప్పి అనన్య మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే అక్కడికి ఆనంద భైరవి వస్తూ ఉంటుంది. ఏంటి అనన్య గొంతులేస్తుందేంటి, గుడిలో జరిగింది రోహిత్కి అక్కకు చెప్పమంటావా, చెబితే కానీ నువ్వు సెట్ అయ్యేలాగా లేవు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. వద్దత్తయ్య గారు, ఇప్పుడే ఒక 5 నిమిషాల్లో శరణ్యని రెడీ చేస్తాను అని చెప్పి అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది. అది ఆ భయాన్ని అలా మెయింటైన్ చేయి, మళ్ళీ నా ముందు తోక జాడించాలని చూసినా, నా కోడలి జీవితాన్ని నాశనం చేయాలని చూసినా నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా, ఇంకోసారి నిన్ను కోలుకోలేని దెబ్బ కొడతాను అని చెప్పి ఆనంద భైరవి అసలు నీకు ఈ ఇంట్లో కోడలు స్థానమే లేకుండా చేస్తానని చెప్పి అనన్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.
ఇక అనన్య చేసేదేమీ లేక శరణ్యని శోభనపు పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ, ఈరోజు నా టైం అస్సలు బాగోలేదు, నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి, ఎలాగైనా దర్శన్కి ఆ సమీరతో పెళ్లి జరిపించి ఆనంద భైరవిని దెబ్బ కొట్టాలని, శరణ్య జీవితం నాశనం చేయాలని అనుకున్నాను. కానీ ఇలా నా చేతులతో నేనే దీన్ని పెళ్లి కూతురుగా రెడీ చేస్తానని, శోభనపు పెళ్లి కూతురుగా రెడీ చేసి దాని శోభనపు గది నేనే అలంకరిస్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది. ఇక రోహిత్ కొద్దిసేపటికి పూలు పండ్లు ఇవన్నీ కూడా తీసుకుని వస్తాడు. పద అనన్య డెకరేట్ చేద్దాం అని చెప్పి అనన్య రోహిత్ ఇద్దరు కలిసి గది మొత్తం కూడా డెకరేట్ చేస్తూ ఉంటారు. మరో పక్క లీలావతి ఆనంద ఇద్దరు కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. లీలావతి దేని గురించో బాధపడుతూ ఉంటుంది. ఏమైందక్క, దేని గురించి అంతలా బాధపడుతున్నావని చెప్పి ఆనంద అంటూ ఉంటే, ఇక అప్పుడు లీలావతి ఆనంద, రోహిత్కి అనన్యకు, దర్శన్కి శరణ్యకు పెళ్లి జరిగి ఇన్ని రోజులు అవుతుంది. శరణ్య అనన్యలో ఎవరో ఒకరు త్వరగా నెల తప్పుతారేమో, ఈ ఇల్లు పిల్లా పాపలతో నిండిపోతుంది, సంతోషంగా వాళ్ళతో ఆడుకోవచ్చేమో అనుకుంటే ఇప్పటి వరకు వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కూడా గుడ్ న్యూస్ చెప్పలేదు అని చెప్పి లీలావతి బాధపడుతూ ఉంటుంది. నువ్వేమీ బాధపడకక్క, ఆ రోజు త్వరలోనే ఉంది, ఎవరో ఒకరు ఖచ్చితంగా నెల తప్పుతారు, ఈ ఇంటికి వారసుడిని ఇస్తారు అని చెప్పి ఆనంద ఇప్పుడే వాళ్ళని పిలిచి నేను ఒక విషయం చెప్తాను అంటూ ఆనంద ఇంట్లో అందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రోహిత్కి దర్శన్కి వీళ్ళిద్దరిలో ఎవరికైతే ముందుగా పిల్లలు పుడతారో వాళ్ళకి 20% ఎక్స్ట్రా ఆస్తిని నేను ఇస్తాను అని చెప్పి ఆనంద భైరవి అనౌన్స్ చేస్తుంది. ఇక దాంతో అనన్య మొహం వెలిగిపోతూ ఉంటుంది. అంటే ఈ ఇంటికి ముందుగా ఎవరు వారసుని ఇస్తే వాళ్ళకి వాటాతో పాటు 20% ఎక్స్ట్రా ఆస్తి వస్తుందన్నమాట. అయితే ఖచ్చితంగా ముందు నేనే ఇంటికి వారసుడిని ఇవ్వాలి అని చెప్పి అనన్య అనుకుంటుంది. ఇక ఆనంద, మీ ఇద్దరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు ముందు నెల తప్పుతారో వాళ్ళకే ఆస్తి దక్కుతుంది అని చెప్పి ఆనంద అనౌన్స్ చేయడంతో ఇక అనన్య అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి శరణ్యకు దర్శన్కి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. శరణ్య దర్శన్ గదిలోకి వచ్చేసరికి ముందుగానే బెడ్ మీద కూర్చొని సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటిదంతా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య, మన ఫస్ట్ నైట్ అండి, ఈరోజే మనం మళ్ళీ పెళ్లి చేసుకున్నాం కదా, అలాగే ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటున్నామని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఒక్కదానివే చేసుకొని దర్శన్ అంటాడు. అదేంటండి అలా అంటారు, ఇద్దరం కలిసి చేసుకునేదాన్ని శోభనం అంటారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు దర్శన్ నీతో శోభనం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పి కింద చాప వేసుకుని పడుకుంటూ ఉంటాడు. దాంతో శరణ్య కూడా వచ్చి దర్శన్ పక్కన పడుకుంటుంది. ఏయ్ నువ్వేంటి నా పక్కన పడుకుంటున్నావని దర్శన్ అంటూ ఉంటే, నేను మీ భార్యనండి, మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. మర్యాదగా వెళ్ళు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. లేదు నేను వెళ్ళను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య దర్శన్తో, ఏవండి బల్లి బల్లి అని చెప్పి అరుస్తూ ఉంటే, అప్పుడు దర్శన్ ఒక్కసారిగా భయంతో శరణ్యని హక్ చేసుకుంటాడు. ఏంటి ఎక్కడుంది బల్లి అని చెప్పి దర్శన్ అలా గట్టిగా కళ్ళు మూసుకొని శరణ్యని హక్ చేసుకోవడంతో, అయితే మీకు బల్లి అంటే భయం అన్నమాట అని చెప్పి, ఏవండి బల్లి ఇంకా ఇక్కడే ఉందండి అని చెప్పి అంటూ ఉంటుంది. అదిగోండి మీ పక్క నుండే వెళ్తుంది అని చెప్పి శరణ్య అనడంతో దర్శన్ మరింత భయపడిపోతూ శరణ్యని మరింత గట్టిగా హక్ చేసుకుని, నాకు చిన్నప్పటి నుండి బల్లులంటే భయం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా దర్శన్ శరణ్య ఇద్దరు అయితే ఒకటవుతూ ఉంటారు. రాబోతున్న నిమిషాలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.